హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ మరో భారీ వివాదంలో చిక్కుంది. అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచ్ల్లో పలువురు ప్లేయర్స్ నకిలీ జనన ధృవీకరణ పత్రాలు ఉపయోగించి ఆడుతున్నారనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. అసోసియేషన్ అధికారులు అవినీతికి పాల్పడి ఎక్కువ వయసున్న ఆటగాళ్లకి నకిలీ సర్టిఫికెట్లతో లీగుల్లో ఆడేందుకు అనుమతిస్తున్నారని అనంతరెడ్డి అనే వ్యక్తి రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. గతంలో 6 ప్లేయర్లపై బీసీసీఐ బ్యాన్ విధించిన హెచ్సిఏ తీరు మారకపోవడంతో నిజమైన ప్రతిభ ఉన్న యువ క్రీడాకారులకి అన్యాయం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెచ్సిఏ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు అనంతరెడ్డి కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ మరో భారీ వివాదంలో చిక్కుంది. అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచ్ల్లో పలువురు ప్లేయర్స్ నకిలీ జనన ధృవీకరణ పత్రాలు ఉపయోగించి ఆడుతున్నారనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏంటి అసలు హెచ్సిఏలో అందరూ కూడా అందరూ కాదు కానీ మొత్తానికి అవినీతి అధికారులు ఎక్కువైనట్టు కనిపిస్తోంది? రైట్ రాజు, ప్రస్తుతం ఏదైతే హెచ్సిఏ లావాదేవీలపైన దాంతో పాటు మరో వివాదంలో మరోసారి హెచ్సిఏ పడ్డట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే పలువురు ప్లేయర్స్ పై రాచకొండ సిపికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ లో అంటే వయసు అతిమీరిన తర్వాత కూడా వేరే ఉద్దేశం పూర్వకంగా వయసు తక్కువ చేసుకొని సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి కూడా ప్లేయర్స్ ని ఆడిస్తున్నట్టుగా కూడా కొంత హెచ్సిఏ ఒక ముఖ్య నేతలు దాంట్లో ఉన్న ఉన్నత అధికారులు కూడా గెలిచి వాళ్ళకు సహకరించినట్టుగా కూడా అయితే ప్రస్తుతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనిపై రాచకొండ సిపి సుధీర్ బాబుకి అయితే ఫిర్యాదు చేసిన అనంతరెడ్డి దీనిపై ఎలాంటి ఆధారాలు తీసుకెళ్లారు, లేదు అంటే ఆ సర్టిఫికేట్ లో ఉన్న కారణాలు అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నా కూడా అండర్-16 చూసుకున్నా అండర్-19 అంటే అండర్-16 ఇయర్స్ లో కూడా 19 ఇయర్స్ ఉన్నా కూడా అండర్-16 వరకు చేసుకొని కూడా దీంట్లో ప్లేయర్స్ ఆడారంటూ కూడా అనంతరెడ్డి మాత్రం ఆ సుధీర్ బాబుకి అయితే చెప్పడం జరిగింది. అయితే దీంపై పూర్తి వివరణ దీంట్లో ఉన్న ఆధారాలతో సహా కూడా పూర్తిగా అనంతరెడ్డి బయట పెడతానంటూ కూడా సిపికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. రాజు, క్రాంతి, అంటే ముఖ్యంగా ఒక ఆర్థిక అక్రమాల విషయంలో సిఐడి కూడా దృష్టి సారించింది హెచ్సిఏ సంబంధించి. మరి ఇప్పుడు ఇలాంటి ఈ అంశంలో కూడా ఏది అండర్-16, అండర్-19 అంశంలో కూడా సిఐడి ఏమైనా దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా రాజు, ఎందుకనంటే లావాదేవీల పైన కూడా మనం గతంలో చూసుకున్న హెచ్సిఏపై ఎన్నో ఫిర్యాదులు జరిగాయి, దీనిపైన ఎంక్వైరీలు వేయడం జరిగింది. దీంతో పాటు ఈ వయసు అతి మీరిన తర్వాత కూడా వాళ్ళను వయసు తక్కువ చేసి కూడా వీళ్ళు సర్టిఫికెట్లు ఎక్కడికి వెళ్ళి సంపాదించారు, ఏ విధంగా సంపాదించారు అన్న అంశాలపై కూడా ప్రస్తుతం మన రాచకొండ కమిషనర్ సిపి కూడా ప్రస్తుతం పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సర్టిఫికెట్ లో సరి అయినయా కాదా అన్న అంశాలపై కూడా కొన్ని పోలీస్ బృందాలకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఉన్న సమాచారం కూడా చెప్పుకోవచ్చు. రాజు, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.